మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లావణ్య మాట్లాడుతున్నాను. మా మోడల్ స్కూల్ నుంచి అశ్విని కొలకాని అశ్విని తను ఇస్రో యువిగా 2025 ప్రోగ్రామ్కి సెలెక్ట్ కావడం జరిగింది. 350 మెంబర్స్లో తను ఒకటి. సో మేలో జరగబోయే ట్రైనింగ్ 2 వీక్స్ ట్రైనింగ్కి తను సెలెక్ట్ అయిందనమాట. సో ఈ యొక్క సందర్భంలో మేము చాలా గర్విస్తున్నాం ఆ అమ్మాయి అచీవ్మెంట్ వల్ల. తర్వాత వివేకానంద సమితి కొడిమ్యాల వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గుర్తించి వాళ్ళు వచ్చి అమ్మాయిని సన్మానించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అమ్మాయి చేసిన అచీవ్మెంట్ వల్ల ఇది అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆ యొక్క యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వము 2019లో ఇది ప్రారంభించింది. మీకు తెలుసుంటుంది, యువ శాస్త్రవేత్తలు తయారు కావాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో దాంట్లో 2019 నుండి ఇప్పటి వరకు ఇది ఆల్ ఇండియా లెవెల్గా ఇండియా జాతీయ స్థాయిలో ఈ పోటీ ఉంటుంది. కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ పోటీకి మా రాష్ట్రంకి వెళ్ళి ఈ 2019 నుండి ప్రతిసారి కూడా 4 కంటే ఎక్కువ ఎంపిక కాలేదన్న 4, 5. కానీ ఈ సంవత్సరంలో గొప్ప ప్రాధాన్యత ఏంటంటే మన జగిత్యాల జిల్లాకి వెళ్ళి అసలు ఎవరు కావాలి ఇంతవరకు 6 సంవత్సరాల నుండి ఎంపిక చేస్తుంటే, కానీ ఈ సంవత్సరము ఉమ్మడి జిల్లా నుండి 4 ఎంపిక అయ్యారు. మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి. అందులో పెద్దపల్లి జిల్లాకి వెళ్ళి 3, జగిత్యాల జిల్లాకి వెళ్ళి 1, మిగతా జిల్లాలకు వెళ్ళి శూన్యం, ఎవరు లేరు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఎంపిక అయ్యారు దీనికి మన తెలంగాణకి. ఇది లక్షల మంది 8వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. కానీ మీరు అందరూ 8 రోజుల మార్కుల ఆధారంగా బాగా ఎంపిక చేసుకుని ముందుంటే మీరు కూడా ఎగ్జామ్ రాసే అవకాశం ఓడిపోవచ్చు. కానీ ఆ మార్కు ఆధారంగా ఎంపిక చేసినటువంటి ఈ సంస్థ నుండి మనకు కొడిమ్యాల మోడల్ స్కూల్ ఎంచుకోవడం అనేది మన మండలానికి కాదు, మన జిల్లాకి గర్వకారణం. చాలా బట్టి ఆ అమ్మాయి ద్వారా ఆ అమ్మాయిని ఆదర్శం తీసుకుని మీరందరూ కూడా ముందు ఏమున్నా కూడా ముందుకు వచ్చి మరి దాంట్లో ముందు ఆలోచనతో మీరు కూడా ఎదగాలని కోరుకుంటున్నాను.